రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్ని ఆధునీకరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మహమ్మద్ గౌస్పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే గొప్ప ప్రయోజనాలు అవ్వాలని ఉద్దేశంతో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో ఈ సెంటర్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దానికోసం అంగన్వాడీ సెంటర్లను ఆధునీకరిస్తున్నాం. అదే విధంగా యూనిఫామ్స్ ఇస్తున్నాం, ఆట వస్తువులు ఇస్తున్నాం. కొత్త కొత్త పద్ధతులలో వాళ్ళను చిన్నతనం నుంచే గొప్ప వాళ్ళుగా తయారు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు ఈ రోజు నుంచి ప్రారంభించడం, నేను మరి మన సొంత నియోజకవర్గంలో మహమ్మద్గౌస్పల్లిలో ఈ పిల్లలతో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ప్రధానంగా ఇండ్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య, పింఛన్ల సమస్య ఉంది. అది తొందరలోనే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి. అదే విధంగా ఇళ్ళది కూడా వర్షాకాలం కాబట్టి కొంత ఇప్పుడు అన్ని కూడా మరి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. తొందరలోనే ఇల్లు కూడా 5 లక్షలతోటి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టి గ్రామస్తుల ముంగట మీ అందరి సమక్షంలోనే పేదవాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ దశలో మళ్ళీ ఇంకొక దశలో అట్లా నియోజకవర్గానికి 3000 ఇల్లు తప్పకుండా వస్తాయి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలా తీసుకోవచ్చు. దానికోసం అంగన్వాడీ సెంటర్లను ఆధునీకరిస్తున్నాం. అదే విధంగా యూనిఫామ్స్ ఇస్తున్నాం,